హాయ్ అండి. ఇదేంటో తెలుసు కదా, కొబ్బరి తురుము పట్టుకుంటాం కదా, అది కొబ్బరి చిప్పతో సహా తురుము పట్టుకోవచ్చు. ఇది ఎలా వాడాలనేది చాలామందికి తెలుసు, పాతదే కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇది నేలకి ప్రెస్ చేసి పెడతాం కదా మనం ఇలాగా గట్టిగా. ఇది ప్రెస్ చేసేది పోయింది, అంటే వాడకుండా పైన పెట్టినా సరే ఇది కొన్ని రోజులకి కింద ప్లాస్టిక్ రబ్బర్ ఉంటుంది కదా, అది పోయిందంటే ఇంక ఇది పనికిరాదు, కొత్తది కొనుక్కోవాల్సిందే. ఇదండి కొంచెం పగిలిపోయింది. ఇంకా దీనివల్ల ఏంటంటే ఇది నేల మీద పెట్టినా కూడా గట్టిగా ప్రెస్ చేసి ఉండటం లేదు. దానివల్ల మనము తురుము పట్టుకోవాలంటే పక్కకు జరుగుతుంది. ఇది ఇంకా కొత్తది తెచ్చుకుందాము అనుకునేలోపు దీన్ని అయితే నేను రిపేర్ చేసి మళ్ళీ వాడుకునేదానికైతే రెడీ చేసుకున్నాను. మీరు కానీ ఇలాంటిది వాడుతున్నట్లయితే అంటే కొన్ని రోజులు వాడే వరకు ఇవి పోతాయి, పాడైపోతాయి. ఈజీగానే మనం ఇలాగా ఉప్పదీసేసి మళ్ళీ రెడీ చేసుకోవచ్చండి కొత్త దానిలాగా. ఇదండి బోల్ట్ ఉంటుంది కదా ఒక సైడ్కి, ఆ బోల్ట్ తీసేసామంటే మనకి కింద ఉండే రబ్బర్ ఊరికినే ఊడొచ్చేస్తుంది. ఇంకా ఇది పగిలిపోయింది కాబట్టి ఇంకా రబ్బర్ పెట్టినా కూడా ఇదైతే పనిచేయదు. అందుకని నేను ఓల్డ్ మోడల్ ఉంటుంది కదా, మన కత్తిపీటలు వాడే వాళ్ళకి తెలుస్తుంది, అలాగైతే దీన్ని అయితే చేస్తున్నాను. పాత మోడల్సే బాగుంటాయండి, చాలా రోజులు వస్తాయి. ఈ కొత్త అన్నీ తెస్తే కొన్ని రోజులకంతా పోతాయి. ఇదైతే పాలిగ్రానైట్ షీటు, అంటే గట్టిగా ఉంటుంది షీట్ ఇది. ఇలాంటిది కానీ లేదంటే చెక్క ఏదైనా ఉన్నా సరే, లావు చెక్క, దానికైతే మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మా అబ్బాయి ఐడియా అండి. నేనైతే కొత్తది కొనుక్కుందాం అనుకున్నాను, ఒకసారి ట్రై చేద్దామన్నాడు, సరేలేని ట్రై చేస్తున్నాను. బాగా వర్క్ అయిందండి, అందుకని వీడియో అయితే షేర్ చేస్తున్నాను, ఎవరికన్నా ఉపయోగపడుతుందని. ఇదండి ఇలా కానీ అంటించేసామనుకోండి, మనం కత్తిపీట ఎలాగైతే మనం కాలు ప్రెస్ చేసి పట్టుకొని కత్తిపీట కూరగాయలు ఎలా కోసుకుంటామో అలాగా కొబ్బరిని ఈజీగా తురుము పట్టేయచ్చు చిప్పలతో సహా. కొబ్బరి ఉన్నప్పుడల్లా మిక్సీకి పట్టి అంటే కొబ్బరి చిప్ప పగలగొట్టి మిక్సీకి వేయాలంటే కొంచెం కష్టమవుతుంది. ఇదైతే ఈజీగా చిప్పతో సహా మనము తురుము పట్టేసుకోవచ్చు. అందుకని దీన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఏం లేదండి, ఎంసీల్ ఉంటుంది కదా మనకి, పైపులు అవి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది ఎంసీల్ అని. దాంట్లో ఇలా 2 ప్యాకెట్స్ వస్తాయి లోపల పక్క మనకి. ఇది 20 రూపీస్ అండి, చిన్న ప్యాకెట్, ఇది సరిపోతుంది దీనికి. ఈ ఎంసీల్ మనకి చాలా వాటికి అయితే ఉపయోగపడుతుందండి. ఆల్రెడీ మన ఛానల్ చూసే వాళ్ళైతే దీంతో చాలా ఉపయోగాలు నేనైతే చూపించాను. అంటే షింక్ టైల్స్ పగులుతాయి కదా మధ్యలోకి మనకి, వాటికి పెట్టుకునేదానికైనా, ఎక్కడైనా నీళ్లు లీక్ అవుతుంటే దానికి పెట్టేదానికైనా చాలా వాటికి యూజ్ అవుతుందండి ఇదైతే. స్టీల్ గిన్నెలు తెచ్చుకుంటాం కదా, పెద్ద పెద్ద గిన్నెలు, ఒక్కొక్కసారి మంచి స్టీల్ కాకపోతే అంచులు చిట్లిపోతాయి. మనం వాటిని పడేయాలంటే ఎదలా అనిపిస్తుంది కదా, వాటికి గట్టిగా పెట్టినా కూడా ఆ పగుళ్ళ కాడ క్లోజ్ అవుతుంది. అంటే కొన్నిటికి వాడుకోవచ్చు కదా, ప్రతిదీ పడేయలేం కాబట్టి ఇలాగా అంటించేసి కూడా వాడుకోవచ్చు. ఈ 2 కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపామనుకోండి, చపాతీ పిండి ఉంటుంది కదా అలా కలిసిపోతాయి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే నీళ్ళైతే వేయక్కర్లేదు, ఇలా గట్టిగా ఒత్తుతూ ఉన్నామంటే కలిసిపోతుంది. ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు ఒక 2 తెచ్చిగాని ఇంట్లో పెట్టేసుకున్నామంటే మనకి వంటింట్లో చాలా బాగా ఉపయోగపడతాయండి. ఏమైనా గబుక్కుని పగిలిపోయినప్పుడు ఇలా అంటించేసుకోవచ్చు. ప్రతిదానికి కొత్తది కొనాల్సిన పని లేదు. జస్ట్ ఇదిగో చూడండి, ఇలా కలిపేసి ఇలా సన్నగా చేసుకున్నాను. రౌండ్గా దీని అంచుకు పెట్టేసి ప్రెస్ చేసామనుకోండి అంటుకుపోతుంది దానికి. అది చూడండి నేను ఎలా పెడుతున్నాను అనేది. ఫస్ట్ అయితే సన్నగా చేసుకొని చుట్టూ ఇలాగా పెట్టేసి, తర్వాత ఏలుతోటి గట్టిగా కింద ఉండే షీట్కి మనం పైన పెట్టిన దీనికి గట్టిగా అంటుకునేటట్టు ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే 2 గట్టిగా అంటుకుపోతాయి. చెయ్యి కొద్దిగా తడి చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటే బాగా అంటుకుంటుందండి, నున్నగా కూడా వస్తుంది గతుకులు లేకుండా. 20 రూపీస్తో అయిపోయేదానికి మళ్ళీ 200 ఖర్చు పెట్టడం ఎందుకని నేను ఇద్దండి ఇలా చేస్తున్నాను. ఇది ఎండలో పెట్టేసామనుకోండి, ఒకరోజు ఎండ కాకపోయినా సరే ఇలా అంటించేసి ఒకరోజు పక్కన పెట్టేసేయండి, గట్టిగా అంటుకుపోతుంది. ఇంకా మనం ఇలాగా తురుము పట్టేసుకోవచ్చు. మీరు కాలు పెట్టి తురుము పడుతున్నారు అని మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మనం కూరగాయలు కోసుకోవాలన్నా కత్తిపీట అలాగే పట్టుకోవాలి కదా. ఇంక ఇది ఎన్ని సంవత్సరాలైనా చక్కగా వాడుకోవచ్చండి, ఇంకా అసలు ఊడిపోదు.